Hello all, welcome to the recap of Stranger Things Season 1 to Season 4. ఈ సిరీస్ 1980s హాకిన్స్ ఇండియానాలో జరుగుతుంది. మైక్ వీలర్ వాళ్ళ ఇంట్లో తన ఫ్రెండ్స్ విల్ బయర్స్, డస్టిన్, లూకస్తో కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడతాడు. అందులో వాళ్ళు ఫేస్ చేసే మాన్స్టర్ పేరు డెమోగోర్గన్. ఇంకా గేమ్ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు సైకిల్ మీద బయలుదేరుతారు. ఆ నైట్ విల్ ఇంటికి వెళ్ళే టైంలో ఒక మాన్స్టర్ని ఎదుర్కొంటాడు. ఆ తర్వాత కనపడకుండా పోతాడు. విల్ వాళ్ళ అమ్మ జాయిస్ బయర్స్ విల్ ఇంటికి రాలేదని కంగారు పడుతుంటుంది. ఎవరికి కాల్ చేసినా సరే విల్ ఇక్కడ లేడు అని చెప్తారు. వాళ్ళు పెద్ద కొడుకైన జానథన్తో పాటు కలిసి విల్ని వెతుకుతారు. అయినా కూడా దొరకడు. వాళ్ళు ఇంకా హాకిన్స్ పోలీస్ చీఫ్ అయిన జిమ్ హాపర్ దగ్గరికి వెళ్ళి విల్ కనబడట్లేదని కంప్లైంట్ ఇస్తారు. అలాగే మైక్, లూకస్, డస్టిన్ కూడా విల్ని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతుండగా వాళ్ళకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, 11. షార్ట్గా ఎల్ అని పిలుస్తారు. హాకిన్స్లో హాకిన్స్ నేషనల్ ల్యాబొరేటరీ అని రీసెర్చ్ సెంటర్ ఉంది. అందులో సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడే 11 మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అందుకే తను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. మైక్ ఎల్ని వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా దాస్తాడు. ఆ హాకిన్స్ ల్యాబ్కి సంబంధించిన వాళ్ళేమో ఎల్ కోసం వెతుకుతూ ఉంటారు. మెయిన్గా డాక్టర్ మార్టిన్ రెన్నర్. ఇతన్ని ఎల్ పాపా అని పిలుస్తుంది. ఎల్ మైక్ వాళ్ళ ఇంట్లో విల్ ఫోటో చూసి తను అప్సైడ్ డౌన్ అనే ఒక ప్లేస్లో ఉన్నాడని చెప్తుంది. అప్సైడ్ డౌన్ అంటే హ్యూమన్స్ ఉన్న వరల్డే కానీ రివర్స్లో ఉంటుంది. ఆ వరల్డ్స్లో మాన్స్టర్స్ ఉంటాయి. విల్ ఆ అప్సైడ్ డౌన్లో ఇరుక్కుపోయాడు అని ఎల్ చెప్తుంది. అసలు ఈ అప్సైడ్ డౌన్ ఏంటి, ఈ డెమోగార్గన్స్ ఏంటి, హ్యూమన్ వరల్డ్కి అప్సైడ్ డౌన్కి పోర్టల్ ఎలా ఓపెన్ అయింది అన్నది ముందు ముందు మీకు తెలుస్తుంది. మైక్కి ఒక అక్క అండ్ చెల్లి ఉంటారు. అక్క నాన్సీ అండ్ చెల్లి హాలీ. నాన్సీ స్టీవ్ హ్యారింగ్టన్తో రిలేషన్లో ఉంటుంది. అండ్ నాన్సీ అంటే విల్ వాళ్ళ అన్నయ్య జానథన్కి కూడా ఇష్టమే. కానీ నాన్సీ స్టీవ్తో రిలేషన్లో ఉంది కాబట్టి అతను జస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఒకరోజు నాన్సీ స్టీవ్ వాళ్ళ ఇంటికి పార్టీ కోసం వెళ్తుంది. తోడుగా తన ఫ్రెండ్ అయిన బాబ్ని కూడా తీసుకుని వెళ్తుంది. అక్కడ బార్బ్ చేతికి దెబ్బ తగిలి చేయి నుంచి రక్తం కారుతుంది. ఆ బ్లడ్ స్విమ్మింగ్ పూల్లో పడుతుంది. ఆ టైంలో తను ఒక్కతే ఉండడం వల్ల ఆ బ్లడ్ వాసనకి ఒక డెమోగోర్గన్ వచ్చి తనని అటాక్ చేసి అప్సైడ్ డౌన్కి తీసుకెళ్ళిపోతుంది. డెమోగోర్గన్స్ బ్లడ్ వాసన అనేవి చాలా ఈజీగా పసిగడతాయి. ఇంకోవైపు విల్ వాళ్ళ అమ్మకి వింత వింత ఫోన్ కాల్స్ వస్తాయి. అందులో ఏది సరిగ్గా వినబడదు. విల్లే ఫోన్ కాల్స్లో తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడని అనుకుంటుంది. అప్పుడు తను వాళ్ళ ఇంట్లో లైటింగ్ సెటప్ చేసి గోడ మీద A to Z అన్ని ఆల్ఫాబెట్స్ రాస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా లైట్స్ని యూజ్ చేసి విల్ కమ్యూనికేట్ చేస్తాడు. అప్పుడే ఆమెకి అర్థమయ్యేది ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక్కళ్ళే కాదు ఇంకెవరో ఉన్నారని. అండ్ అదే టైంలో ఒక డెమోగోర్గన్ కూడా వాళ్ళ ఇంట్లో గోడ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ సీన్లో హాపర్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అతని హాకిన్స్ ల్యాబ్ వరకు తీసుకెళ్తుంది. డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ఆ ల్యాబ్కి హెడ్ అని హాపర్కి అర్థమవుతుంది. అండ్ ఈ మార్టిన్ బ్రెన్నర్ మీద ఇంతకుముందు పిల్లల కిడ్నాపింగ్ కేసెస్ చాలా ఉన్నాయి. విల్ని కూడా వాళ్ళే తీసుకెళ్లారని హాపర్ అనుకుంటాడు. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక రివర్లో విల్ బాడీ దొరుకుతుంది. జాయిస్ అండ్ జానథన్ బాడీని కన్ఫర్మ్ చేస్తారు కానీ జాయిస్ నమ్మదు విల్ చనిపోయాడని. తర్వాత తెలిసే విషయం ఏంటంటే ఆ బాడీ ఫేక్ అని అండ్ అది హాకిన్స్ ల్యాబ్ వాళ్ళే క్రియేట్ చేశారని. ఎందుకంటే ఈ అప్సైడ్ డౌన్ పోర్టల్ అన్నది హాకిన్స్ ల్యాబ్లోనే ఓపెన్ అవుతుంది. అండ్ దాని గురించి బయటకి ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిస్తే ప్రాబ్లం అవుతుందని అలా చేస్తారు. ఇదంతా తెలుసుకున్న హాపర్ హాకిన్స్ ల్యాబ్కి వెళ్తాడు విల్ని రక్షించడానికి. కానీ హాపర్కి అక్కడ విల్ కనపడ్డు. కానీ అదే ల్యాబ్లో 11 గీసిన ఒక డ్రాయింగ్ కనబడుతుంది. ఆ డ్రాయింగ్ ఆధారంగా ఎల్ వాళ్ళ అమ్మ ట్రాక్ చేయగలుగుతారు. అండ్ ఆమె దగ్గరికి హాపర్ అండ్ జాయిస్ వెళ్తారు. ఎల్ వాళ్ళ అమ్మకి మెంటల్ స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ఆమెకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి తనకి పుట్టిన 11ని కిడ్నాప్ చేసి ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేసుకుంటాడు. ఇంకా జానథన్ ఏమో వాళ్ళ తమ్ముడు కోసం వెతుకుతుంటాడు. ఆ టైంలోని బార్బ్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటోని చెక్ చేసి చూస్తే అక్కడ ఒక మాన్స్టర్ కనబడుతుంది. దాని ఆధారంగా ఇప్పుడు నాన్సీ అండ్ జానథన్ ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ కలిసి వెళ్తుంటే వాళ్ళకి ఒక చెట్టు మధ్యలో నుంచి ఒక టనల్ కనబడుతుంది. ఆ టనల్ లోపలికి నాన్సీ వెళ్తుంది. ఆ టనల్ అప్సైడ్ డౌన్కి దారి తీస్తుంది. లోపల ఒక డెమోగోగన్ చూసి నాన్సీ భయపడి అరుస్తుంది. జానథన్ ఏమో నాన్సీకి హెల్ప్ చేసి ఆ టనల్ నుంచి బయటకు తీసుకొస్తుంది. మైక్ అండ్ తన ఫ్రెండ్స్ని కొంతమంది స్కూల్ పిల్లలు బులీ చేస్తారు. 11 అప్పుడు తన పవర్స్ యూజ్ చేసి మైక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడుతుంది. అండ్ అదే ప్లేస్లో హాకిన్స్ ల్యాబ్కి సంబంధించిన వాళ్ళు 11ని కనిపెట్టి తన వెనక పడతారు. 11 తనకి ఉన్న పవర్స్తో ఒక వ్యాన్ని గాలిలో లేపి అవతల పడేస్తుంది. అసలు ఈ టనల్ అనేది ఎలా ఓపెన్ అయిందంటే 11కి చాలా పవర్స్ ఉంటాయి. అందులో ఒక పవర్ అయిన సైకిక్ ఎబిలిటీ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని కూడా దగ్గరగా వెళ్ళి చూడొచ్చు. కానీ 11 వాళ్ళని చూస్తున్నట్టు వాళ్ళకి తెలీదు. అలా ఒకరోజు హాకిన్స్ వాళ్ళు ల్యాబ్ నుంచి 11 యూజ్ చేసి ఈ రష్యన్స్ ఏం చేస్తున్నారని కనుక్కోవడానికి ట్రై చేస్తారు. అలా కనుక్కునే ప్రాసెస్లో ఒక డెమోగోగన్ని చూసి 11 బాగా భయపడి అరుస్తుంది. ఆ టైంలో తన పవర్ వల్ల టెనల్ అన్నది క్రాక్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పవర్ తెలుసుకున్న మైక్ అండ్ ఫ్రెండ్స్ ఎల్ సైకిక్ పవర్ని యూజ్ చేసి విల్తో మాట్లాడాలని ప్లాన్ వేస్తారు.
లెవెన్ ముందు బార్బ్ని చూస్తుంది, కానీ బార్బ్ ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత విల్ని చూస్తుంది. విల్ బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు విల్ని కాపాడడానికి హాపర్ అండ్ జాయిస్ హాకిన్స్ ల్యాబ్కి వెళ్తారు. హాకిన్స్ ల్యాబ్లో ఓపెన్ అయిన పోర్టల్ని యూజ్ చేసి విల్ని బయటికి తీసుకొద్దామని అనుకుంటారు. కానీ అక్కడ ల్యాబ్ వాళ్ళకి వీళ్ళు దొరికిపోతారు. మార్టిన్ రన్నర్, నువ్వు 11ని ఇవ్వు, మేము మిమ్మల్ని అప్సైడ్ డౌన్ లోపలికి పంపిస్తాం, మీరు విల్ని కాపాడొచ్చు అని డీల్ చెప్తాడు. హాపర్ కూడా ఆ డీల్కి ఓకే అంటాడు. దానివల్ల హాపర్ అండ్ జాయిస్ అప్సైడ్ డౌన్కి వెళ్తారు. స్టీవ్కి నాన్సీని జానథన్తో ఉండడం చూసి తప్పుగా అనుకుని గొడవ పడతాడు. అదే టైంలో జానథన్ని కూడా ఇన్వాల్వ్ చేసి గొడవ పడతాడు. అప్పుడు జానథన్ స్టీవ్ని చితక్కొడతాడు. స్టీవ్ ఫేస్ మొత్తం బ్లడ్తో ఉంటుంది. అక్కడ పోలీస్ వాళ్ళు రావడం వల్ల గొడవ కంట్రోల్ చేస్తారు. ఆ ఫేస్కి రక్తంతో ఆ రోజు రాత్రి విల్ వాళ్ళ ఇంటికి స్టీవ్ వస్తాడు. నాన్సీ అండ్ జానథన్ అక్కడే ఉంటారు. ఆ బ్లడ్ వాసనకి సీలింగ్ లోపల ఉన్న డెమోగార్గన్ బయటకు వస్తుంది. ముగ్గురు కలిసి ఆ డెమోగార్గన్తో ఫైట్ చేస్తారు అండ్ ఇంజ్యూర్ అవ్వడంతో అక్కడ నుంచి పారిపోతుంది డెమోగార్గన్. జాయిస్ అండ్ హాపర్ ఏమో అప్సైడ్ డౌన్లో విల్ని కనిపెట్టి బయటకు తీసుకుని వస్తారు. ఇంకా హాపర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 ఎక్కడుందో మార్టిన్ బ్రెన్నర్కి తెలుస్తుంది. వాళ్ళ టీంని పంపిస్తాడు అక్కడికి. అప్పుడు 11 తనకున్న పవర్స్ని యూజ్ చేసి మొత్తం అందరినీ ఒకసారి పడేస్తుంది. డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ ఒక్కడే 11 నుంచి తప్పించుకుంటాడు. కానీ ఇంకో డెమోగార్గన్ వచ్చేసి మార్టిన్ బ్రెన్నర్ని తినేస్తుంది. అప్పటికే వీక్ అయిన 11 తన స్ట్రెంగ్త్ అంతా యూజ్ చేసి ఒక పెద్ద డెమోగార్గన్ని అంతం చేసి అక్కడి నుంచి మాయమైపోతుంది. విల్ హాస్పిటల్లో రికవర్ అవుతూ స్పృహలోకి వస్తాడు. కానీ అప్సైడ్ డౌన్కి తనకి ఉన్న కనెక్షన్ అన్నది ఇంకా పోదు. ఎందుకంటే అతను దగ్గితే డెమోగార్గన్ పార్ట్ ఒకటి తన నోట్లో నుంచి బయటకు వస్తుంది. నాన్సీ కూడా స్టీవ్తో మళ్ళీ కలిసిపోతుంది. ఇక్కడితో సీజన్ 1 ఎండ్ అవుతుంది. ప్రీవియస్ ఈవెంట్స్కి 1 ఇయర్ తర్వాత సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి అండ్ తన గ్యాంగ్ పిట్స్బర్గ్లో రాబరీ చేస్తారు. ఆ అమ్మాయికి కూడా సూపర్ పవర్స్ ఉంటాయి అండ్ తనకి 008 అని టాటూ ఉంటుంది. స్కూల్లో మ్యాక్స్ అని కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. విల్కి అప్సైడ్ డౌన్ నుంచి ఒక పెద్ద ఆక్టోపస్ లాంటి మాన్స్టర్ కల్లోకి వస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ హాకిన్స్ ల్యాబ్లో ఉన్న డాక్టర్ ఓవెన్స్ దగ్గరికి తన్ని తీసుకుని వెళ్తుంది ట్రీట్మెంట్ కోసం. జాయిస్ బాబ్తో రిలేషన్షిప్లో ఉంటుంది. స్టీవ్ అండ్ నాన్సీ బాబ్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. బాబ్ వాళ్ళ అమ్మ నాన్నకి బాబ్ చనిపోయిందని ఇంకా తెలియదు. నాన్సీకి కూడా వాళ్ళకి చెప్పలేకపోతుంది. తనలో తను చాలా బాధపడుతుంది. బాబ్ వాళ్ళ అమ్మ నాన్న ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని అపాయింట్ చేసుకుంటారు బాబ్కి ఏమైందని తెలియడానికి. అతను ఏమో హాపర్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. రష్యన్స్ ఎవరు, ఏలియన్స్ ఉన్నాయా అని ఇలా డిఫరెంట్ థియరీస్ అడుగుతూ ఉంటాడు. అండ్ లాస్ట్ సీజన్లో డెమోగార్గన్తో మాయమైన 11 హాపర్తో కలిసి తన క్యాబిన్లో ఉంటుందని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్లో తను ఒక చిన్న టనల్ యూజ్ చేసి అప్సైడ్ డౌన్ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ మైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేక కొన్ని రోజులు అడవిలోనే ఉంటుంది. అప్పుడు హాపర్ వచ్చి ఆమెను తీసుకుని పెంచుకుంటాడు. మ్యాక్స్ మైక్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్లోని కలిసిపోతుంది. మ్యాక్స్కి ఒక అన్న ఉంటాడు, బిల్లీ. ఇతనికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. స్టీవ్కి బిల్లీకి క్లాషెస్ వస్తూ ఉంటాయి. నాన్సీకి బార్బ్ చనిపోయిందని బాధ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఒకరోజు తాగేసి స్టీవ్ దగ్గరికి వెళ్ళి బ్రేకప్ చెప్తుంది. ఇంకా డస్టిన్కి ఒక విచిత్రమైన క్రీచర్ తన డస్ట్బిన్లో దొరుకుతుంది. ఆ క్రీచర్ని తీసుకుని పెంచుకుంటాడు. దానికి డాట్ అని పేరు పెడతాడు. లాస్ట్ సీజన్లో విల్ దగ్గినప్పుడు ఒక డెమోగార్గన్ నోట్లో నుంచి పడుతుంది కదా, అదే ఈ పిల్ల. ఈ విషయం విల్కి కూడా అర్థమవుతుంది. అది చాలా ఫాస్ట్గా గ్రో అవ్వడం వల్ల మైక్ దాన్ని చంపేద్దామని అనుకుంటాడు, కానీ అది పారిపోతుంది. డస్టిన్ ఏమో దాన్ని మళ్ళీ పట్టుకుని ఎవరికి కనిపించకుండా దాచేస్తాడు. 11 మైక్ కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు తనని మ్యాక్స్తో చూసి ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమేమో అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాపర్ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి నా గుమ్మడికాయ తోటలు పాడైపోయాయని కంప్లైంట్ ఇస్తాడు. హాపర్ కూడా వెళ్ళి అది చెక్ చేస్తాడు. గుమ్మడికాయలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. హాపర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తనకి అప్సైడ్ డౌన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. విల్కి మళ్ళీ అప్సైడ్ డౌన్ ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. ఆ టైంలో ఆక్టోపస్ లాంటి మాన్స్టర్ తన నోట్లో నుంచి లోపలికి వెళ్తుంది. విల్కి కోల్డ్ వాటర్ అంటే పడదు. అందుకని వాళ్ళమ్మ హాట్ వాటర్తో స్నానం చేయించడానికి తీసుకెళ్తుంది. కానీ విల్ కోల్డ్ వాటరే కావాలి అని హాట్ వాటర్ చూసి భయపడి పారిపోతాడు. జాయిస్కి అర్థం కాక హాపర్ని హెల్ప్ అడుగుతుంది. విల్ కూడా తనకి జరిగిన సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేక డ్రాయింగ్స్ వేసి చూపిస్తాడు. చాలా పేపర్స్లో డ్రా చేస్తాడు. అది ఒక పజిల్లా తయారవుతుంది. ఆ పేపర్స్ అన్నీ కలిపితే ఒక కనెక్షన్ ఫామ్ అవుతుంది. ఆ పేపర్స్లో ఉన్న డ్రాయింగ్స్ అన్నీ హాకిన్స్ అండర్ గ్రౌండ్లో అప్సైడ్ డౌన్కి దారి తీసి టనల్స్ లాగా ఓపెన్ అవుతాయి. ఆ టనల్స్ అన్నిటిలో టెంటికల్స్ ఉంటాయి. హాపర్కి ఇంకా వెంటనే పరిస్థితి అర్థమయ్యి ఆ గుమ్మడికాయ తోటలోకి వెళ్ళి పెద్ద గొయ్యి తవ్వుతాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఒక పెద్ద టనల్ ఉంటుంది. అందులో పెద్ద పెద్ద టెంటికల్స్ హాపర్ని చుట్టేస్తాయి. హాపర్ అక్కడ ఇరుక్కుపోతాడు. వీళ్ళేమో హాపర్ ఇబ్బందిలో ఉన్నాడని ఒక ప్లేస్ని చూపిస్తాడు. ఆ ప్లేస్ ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. అప్పుడు బాబ్ వచ్చి ఆ పజిల్స్ని సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసి హాపర్ ఎక్కడున్నాడో కనిపెడతారు అందరూ. హాపర్ని కాపాడడానికి ఫైర్తో ఆ టనల్స్ అండ్ టెంటికల్స్ని తగలబెట్టేస్తారు. కానీ అలా తగలబెడుతున్నప్పుడు విల్ బాడీకి కూడా రియాక్షన్స్ వస్తాయి. ఆ పెయిన్ని తను తట్టుకోలేకపోతాడు. హాపర్ ఇన్వెస్టిగేషన్ వల్ల 11కి వాళ్ళ అమ్మ గురించి ఒక న్యూస్ ఆర్టికల్ దొరుకుతుంది.
వాళ్ళ అమ్మని కలవడానికి 11 దానిని తీసుకుని వెళ్తుంది. వాళ్ళ అమ్మని చూసి తను మాట్లాడలేదని తెలుసుకొని వాళ్ళ అమ్మతో సైకిక్ పవర్ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. అలాగే చేశాక 11ని పుట్టినప్పుడు డాక్టర్ మార్టిన్ బర్నర్ ఆమె నుంచి తీసుకున్నాడని, అది ఒక మిస్‌క్యారేజ్ అని వాళ్ళ అమ్మకి అబద్ధం చెప్పాడని తెలుసుకుంటుంది. అప్పుడు వాళ్ళమ్మ 11ని ఎలా అయినా కనిపెట్టి కాపాడాలని అనుకుంటుంది. అదే టైంలో తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఆమె ఇంకా మెంటల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ని 11 తన సైకిక్ పవర్ యూజ్ చేసి తెలుసుకుంటుంది. నాన్సీ స్టీవ్తో బ్రేకప్ అయిపోయాక జానథన్తో తిరుగుతుంది. బాబ్ వాళ్ళ అమ్మ నాన్నకి మనం నిజం చెప్పాలి అని నాన్సీ జానథన్తో చెప్తుంది. కానీ వాళ్ళు మాట్లాడే మాటల్ని హాకిన్స్ ల్యాబ్లో ఉన్న డాక్టర్ ఓవెన్స్ వింటూనే ఉంటాడు. ఇంకా వెంటనే ఆ డాక్టర్ ఓవెన్స్ వాళ్ళిద్దరిని హాకిన్స్ ల్యాబ్కి తీసుకొని బాబ్కి న్యాయం చేయాలి కరెక్టే, బట్ ఏమైందో కూడా తెలుసు నాకు, హాకిన్స్ ల్యాబ్లో ఓపెన్ అయిన అప్సైడ్ డౌన్ పోర్టల్ని చూపిస్తాడు. దీనివల్ల బాబ్ చనిపోయింది. ఇది ఓపెన్ అవ్వడానికి కారణం వాళ్ళు ఇప్పుడు ఎవరూ బతికిలేరు. మేము దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్తాడు. ఈ విషయం బయటికి వస్తే బాగోదు అని వాళ్ళిద్దరితోటి ఫ్రెండ్లీ డాక్టర్ అయిన డాక్టర్ ఓవెన్స్ చెప్తాడు. కానీ ఈ మ్యాటర్ అంతా నాన్సీ సీక్రెట్గా రికార్డ్ చేస్తుంది. నాన్సీ అండ్ జానథన్ కలిసి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయిన ముర్రే బోమన్ని కలవడానికి వెళ్తారు. వాళ్ళందరూ కలిసి హాకిన్స్ ల్యాబ్ వల్లే బాబు కనపడటం లేదు అని అనుకుంటారు. హాకిన్స్ ల్యాబ్ని ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటారు. కానీ మనం ఒక గ్యాస్ లీక్ వల్ల బాబు చనిపోయిందని చెప్దాం, ఆ హాకిన్స్ ల్యాబ్ పోర్టల్ విషయాన్ని సీక్రెట్గా డీల్ చేద్దామని ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ చెప్తాడు. జానథన్ అండ్ నాన్సీ ఇప్పుడు రిలేషన్లో ఉంటారు. సో ఇదే టైంలో స్టీవ్ నాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు సారీ చెప్పి మళ్ళీ ఇంతకు ముందులా ఉండడానికని. కానీ అక్కడే మైక్ కోసం వచ్చిన డస్టిన్ ఆల్రెడీ ఉంటాడు. అసలు డస్టిన్ అక్కడికి ఎందుకు వచ్చాడంటే తను దాచిన ఆ చిన్న డెమోగోర్గన్ పెరిగిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లిని తినేస్తుంది. ఒక బేస్మెంట్లో దాన్ని బంధిస్తాడు. స్టీవ్ దగ్గరికి వెళ్ళి మనం ఒక డెమోగోర్గన్ని చంపేద్దామని చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ డెమోగోర్గన్ని చంపడానికి వెళ్తారు. లూకస్ ఏమో మ్యాక్స్తో పాటు తిరుగుతూ ఉంటాడు. మ్యాక్స్కి ఏమో కోపం వస్తుంది. ఎందుకంటే నేను మీ గ్రూప్లో పార్ట్ అయినా కూడా మీరు మీ సీక్రెట్ కాన్వర్జేషన్ నుంచి నన్ను ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అండ్ అది నాకు నచ్చట్లేదని చెప్తుంది. అప్పుడు లూకస్ మ్యాక్స్కి జరిగింది చెప్తాడు. అదే ఈ డెమోగోర్గన్ అప్సైడ్ డౌన్ ఎక్సెట్రా ఎక్సెట్రా గురించి. అది మ్యాక్స్ నమ్మదు. డస్టిన్ ఏమో వాకీ టాకీతో రెడ్ అలర్ట్ అని చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రెస్పాండ్ అవ్వరు. కాసేపటికి లూకస్ రెస్పాండ్ అవుతాడు. మేము డెమోగోర్గన్ని పట్టుకోవాలని అనుకుంటున్నాము, నువ్వు కూడా రా అని చెప్తాడు లూకస్కి. లూకస్ ఏమో మ్యాక్స్ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఇంకా ఆ డెమోగోర్గన్స్ని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ కలిసి ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా రాత్రి అయ్యేసరికి ఒక డెమోగోర్గన్ రావాల్సింది చాలా వస్తాయి అక్కడికి. స్టీవ్ చాలా వాటిని చంపేస్తాడు. మ్యాక్స్ ఏమో ఒక డెమోగోర్గన్ని చాలా దగ్గరగా చూస్తుంది. అదే టైంలో అన్ని డెమోగోర్గన్స్ ఒకేసారి అక్కడి నుంచి పారిపోతాయి. ఇంకోవైపు ఆ టనల్స్ అన్నీ కాల్చేద్దామని అనుకుంటారు. కానీ ఆ డాక్టర్ ఓవెన్స్ విల్ చనిపోతాడని చెప్తాడు. అప్పుడు మైక్ నీకున్న షాడో మాస్టర్ కనెక్షన్ని నువ్వే యూజ్ చేసి మనకు ఒక మార్గం క్రియేట్ చేయొచ్చని సలహా ఇస్తాడు. అప్పుడు విల్ ఒక ప్లేస్ని చూపించి అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు. ఆ ప్లేస్కి చాలామందిని పంపిస్తారు కానీ అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు విల్ సారీ నేను తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చా, షాడో మాన్స్టరే నన్ను అలా చెప్పమని చెప్పిందని మైక్తో అంటాడు. ఇందాక పారిపోయిన డెమోగోర్గన్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి అక్కడ మనుషుల్ని చంపేస్తాయి. ఆ డెమోగోర్గన్స్ అన్నీ కూడా ఇప్పుడు హాకిన్స్ ల్యాబ్లోకి వచ్చేస్తాయి. అండ్ 11 స్టోరీకి వెళ్తే తన మదర్ మెమరీలో ఇంకో అమ్మాయిని 11 చూస్తుంది. తన సైకిక్ పవర్ యూజ్ చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కొని వెళ్తుంది. ఆ అమ్మాయి నెంబర్ వచ్చేసి 8 అండ్ హాకిన్స్ ల్యాబ్లో చాలామంది మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా, అందులో తను కూడా ఒక సబ్జెక్ట్. మన 11 అండ్ ఈ 8 ఇద్దరు మంచి సిస్టర్స్లా ఉందామని అనుకుంటారు. ఈ నెంబర్ 8కి ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి హాకిన్స్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు. 11 అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొక పర్సన్ చంపడానికి ప్లాన్ చేస్తారు. ఆ పర్సన్ ఫోటో చూసి 11కి అర్థమవుతుంది అది ఎవరంటే తన అమ్మకి షాక్ ఇచ్చిన ఆ పర్సనే అని. చంపేద్దామని అనుకుంటుంది. కానీ అతను నన్ను చంపొద్దు, డాక్టర్ మార్టిన్ బర్న్ని పప్పాని నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు. 11 ఏమో పాప ఆల్రెడీ ఈ డెమోగోర్గన్ తినేసింది కదా అని చెప్తుంది. లేదు లేదు అతను ఇంకా బతికే ఉన్నాడు అని ఆ పర్సన్ చెప్తాడు. అయినా సరే 11 అతన్ని చంపేద్దాం అనుకుంటుంది. కానీ మనసు మార్చుకొని అతను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన మైక్ వాళ్ళు అందరూ ఆపదలో ఉన్నారని సైకిక్ పవర్ యూజ్ చేసి తెలుసుకుంటుంది. ఇంకా హాకిన్స్ ల్యాబ్లో డెమోగోర్గన్స్ సైన్యం వచ్చేస్తుంది. ఇంకా అందరూ ఆ ల్యాబ్ నుంచి తప్పించుకుంటారు కానీ బాబ్ని కూడా ఆ డెమోగోర్గన్ తినేస్తుంది. జాయిస్ చాలా బాధపడుతుంది. ఇప్పుడు అందరూ విల్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అసలు విల్ని కంట్రోల్ చేస్తుంది ఏంటి అని అనాలిసిస్ చేస్తే అప్పుడు ఆ టెంటికల్స్ మాన్స్టర్ ఎవరో కాదు, డంజన్స్ అండ్ డ్రాగన్స్లో మైండ్ ఫ్లేయర్ అని తెలుస్తుంది. అదే అన్ని డెమోగోర్గన్స్ అండ్ డెమోడాగ్స్ని కంట్రోల్ చేస్తుంది త్రూ హైవ్ మైండ్. దానిని చంపేస్తేనే అన్నీ చచ్చిపోతాయని తెలుసుకొని విల్తో మార్స్ కోడ్లో మాట్లాడతారు.
ఆ ప్రాసెస్లో వాళ్ళ లొకేషన్ తెలిసిపోయి మైండ్ ఫ్లేయర్ డెమో క్రీచర్స్ని పంపిస్తుంది అక్కడికి. ఎవరి వెపన్స్ వాళ్ళు రెడీ చేసుకుని ఉన్నప్పుడు ఒక డెమో క్రీచర్ అద్దంలో నుంచి వచ్చి పడుతుంది. కానీ అది ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. అప్పుడు 11 అక్కడికి వస్తుంది. మాస్ ఎంట్రీ ఇస్తుంది 11. మైక్ అండ్ 11కి ఒకరంటే ఒకరు ఇష్టం అండ్ చాలా రోజుల తర్వాత కలుస్తారు ఇక్కడ. అండ్ ఇప్పుడు అప్ సైడ్ డౌన్కి పోర్టల్ ఓపెన్ అయింది కాబట్టి ఆ పోర్టల్ని క్లోజ్ చేస్తా అని 11 చెప్తుంది. కానీ ఆ పోర్టల్ని క్లోజ్ చేస్తే విల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటారు. విల్ వాళ్ళ అమ్మ ఒక ఐడియా వేస్తుంది. జానథన్, నాన్సీ, జాయిస్, విల్ నలుగురు కలిసి దూరంగా వేరే ప్లేస్కి వెళ్ళిపోయి టెంపరేచర్ పెంచేస్తారు. విల్ లోపల ఉన్న మైండ్ ఫ్లేయర్ని బయటికి రప్పిస్తారు. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ విల్ బాడీని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మైండ్ ఫ్లేయర్కి హాట్ టెంపరేచర్ అంటే పడదు. అండ్ మరోపక్క ఆ పోర్టల్ని క్లోజ్ చేయడానికి హాకిన్స్ ల్యాబ్కి హాపర్ అండ్ 11 వెళ్తారు. కానీ ఆ ల్యాబ్ మొత్తం చాలా డెమో డాగ్స్ అన్నవి ఉంటాయి. అయినా సరే వాళ్ళిద్దరూ హాకిన్స్ ల్యాబ్లోకి ఎలాగోలాగా వెళ్తారు. ఇంకా విల్ వాళ్ళ ఇంటి దగ్గర మైక్, స్టీవ్, డస్టిన్, లూకస్, మ్యాక్స్ ఉంటారు. మైక్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు 11 అన్ని డెమో డాగ్స్ని దాటుకుని హాకిన్స్ ల్యాబ్కి ఎలా వెళ్తుంది అని. అప్పుడు వాళ్ళందరికీ ఒక ఆలోచన వస్తుంది. అదే ఏంటంటే ఆ డెమో డాగ్స్కి డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తే అవి హాకిన్స్ ల్యాబ్ నుంచి దూరంగా వచ్చేస్తాయని. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒక డిస్ట్రాక్షన్ క్రియేట్ చేద్దామని అనుకుంటారు. కానీ అప్పుడే అక్కడికి బిల్లీ వస్తాడు వాళ్ళ చెల్లిని వెతుక్కుంటూ. స్టీవ్ ఏమో వాళ్ళ చెల్లి అక్కడ లేదని చెప్తాడు. బట్ బిల్లీ చూసేస్తాడు. స్టీవ్కి బిల్లీకి పెద్ద ఫైట్ అవుతుంది. స్టీవ్కి చాలా దెబ్బలు తగులుతాయి. అప్పుడే మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్న బిల్లీకి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడేస్తుంది. మ్యాక్స్ ఏమో వాళ్ళ అన్న కార్ కీస్ తీసుకుని వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తుంది. స్టీవ్కి దెబ్బలు తగిలినా సరే ఆ దెబ్బలతోనే వస్తాడు. స్టీవ్ అండ్ ఆ పిల్లల గ్యాంగ్ కలిసి ఆ టనల్ లోపలికి వెళ్ళి మొత్తం కాల్చేస్తారు. ఆ డిస్ట్రాక్షన్కి ఆ డెమో డాగ్స్ అన్నీ అక్కడికి వస్తాయి. వాటి నుంచి తప్పించుకుంటారు. కానీ ఒక్క డెమో డాగ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ డెమో డాగ్ వచ్చి మన డస్టిన్ పెంచుకున్న డాటే. దానికి డస్టిన్ ఒక చాక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చాక్లెట్ తింటున్న సమయంలో మిగతా వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. అండ్ అదే టైంలో 11 కూడా ఆ పోర్టల్ని క్లోజ్ చేస్తుంది. డెమో గాగన్స్ అన్నీ చనిపోతాయి. హాకిన్స్ని మళ్ళీ సేవ్ చేస్తారు. బాబ్కి జరగాల్సిన జస్టిస్ జరిగింది అని అందరూ అనుకుంటారు. ఆ తర్వాత డాక్టర్ ఓవెన్స్ 11కి జేన్ హాపర్ అనే పేరు మీద ఒక బర్త్ సర్టిఫికేట్ హాపర్కి ఇస్తాడు. సో అఫీషియల్గా తనకి ఐడెంటిటీ ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు స్కూల్లో స్నోబాల్ అని డ్యాన్స్ నడుస్తుంది. స్టీవ్ నాన్సీతో బ్రేకప్ అయిందని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు జానథన్ అండ్ నాన్సీ రిలేషన్షిప్లో ఉంటారు. ఆ స్కూల్ డ్యాన్స్లో విల్ ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తాడు. లూకస్ అండ్ మ్యాక్స్ కలిసి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉంటారు. డస్టిన్ ఏమో నాన్సీతో డ్యాన్స్ చేస్తాడు బికాస్ తనతో ఎవరు డ్యాన్స్ చేయరు. మైక్ ఒక్కడే అలా దూరంగా ఒంటరిగా కూర్చున్నప్పుడు 11 అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇలా అందరూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అప్ సైడ్ డౌన్లో మైండ్ ఫ్లేయర్ రివెంజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా సీజన్ 2 ఎండ్ అవుతుంది. 1984 సీజన్ 2 ఈవెంట్స్కి 2 months ముందు రష్యన్ మిలిటరీ టెంపరీగా అప్ సైడ్ డౌన్ గేట్ ఓపెన్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత జూన్ 1985లో సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. 11 మైండ్ ఫ్లేయర్ని డిఫీట్ చేసిన తర్వాత స్టార్కోట్ మాల్ హాకిన్స్లో పెద్ద క్రేజ్ తీసుకొని వస్తుంది. డస్టిన్ క్యాంప్ నుంచి తిరిగి వస్తాడు. సూజీ అనే క్యాంప్ గర్ల్ ఫ్రెండ్తో కాంటాక్ట్ అవ్వాలని తను డిసైడ్ అవుతాడు. దానికి ఒక రేడియోని బిల్డ్ చేస్తాడు. అండ్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు తను రెస్పాండ్ అవ్వదు. సో తన ఫ్రెండ్స్ డస్టిన్ కట్టుకథలు చెప్తున్నాడని తనని నమ్మరు. కానీ సూజీ కంటే ముందు రష్యన్ సీక్రెట్ కాన్వర్జేషన్ని వింటాడు డస్టిన్. ఆ రోజు రాత్రి హాకిన్స్లో అన్ని ర్యాట్స్ ఒక స్టీల్ మిల్కి వెళ్ళి ఎక్స్ప్లోడ్ అయ్యి ఒక లిక్విడ్ మ్యాటర్లా ఫామ్ అవుతాయి. మ్యాక్స్ వాళ్ళ అన్న బిల్లీ స్విమ్మింగ్ పూల్లో పనిచేస్తాడు. హాట్గా ఉంటాడు కాబట్టి తను మైక్ వాళ్ళ అమ్మతో డిన్నర్కి కలవడానికి ప్లాన్ చేసుకుంటాడు. బిల్లీ ఆ నైట్ కార్తో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత తనని మిల్లోకి మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ చేసి లాక్కొని వెళ్తాడు. అక్కడ తనని అప్ సైడ్ డౌన్లోకి తీసుకుని వెళ్ళిపోయి బిల్డ్ ఇట్ అని చెప్తాడు. నాన్సీ అండ్ జానథన్ హాకిన్స్లో ఒక న్యూస్ పేపర్కి జర్నలిస్ట్గా వర్క్ చేస్తారు. అందుకే వాళ్ళు ఒక ర్యాట్ కేస్ మీద మిసెస్ డ్రిస్కోల్ దగ్గరికి వెళ్తారు. మైక్ అండ్ 11 రిలేషన్షిప్లో ఉండడం హాపర్కి నచ్చదు. అందుకే టిపికల్ గర్ల్ ఫాదర్లా బిహేవ్ చేస్తాడు అండ్ మైక్ని బెదిరిస్తాడు. అందుకే మైక్ ఎల్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. అది 11కి నచ్చదు. అలా బాధపడుతున్నప్పుడు డైవర్ట్ చేయడానికి మ్యాక్స్ 11ని మాల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ మైక్ని చూసి 11కి కోపం వచ్చి తనతో బ్రేకప్ చేసుకుంటుంది. ఇంతలో జాయిస్ వర్క్ చేస్తున్న స్టోర్లో మ్యాగ్నెట్స్ అన్నీ వాటి అయస్కాంతపు శక్తిని కోల్పోయాయని గమనిస్తుంది. డస్టిన్ స్టీవ్ని కలవడానికి స్టార్ కోర్ట్లోని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తాడు. ఎందుకంటే అక్కడే స్టీవ్ రాబిన్ అనే అమ్మాయితో కలిసి పనిచేస్తాడు. రష్యన్ మెసేజ్ని కనుక్కోవాలని, అది ఒక రహస్య సమాచారం అయి ఉంటుందని స్టీవ్ అండ్ డస్టిన్ ట్రై చేస్తారు. కానీ వాళ్ళకి అది సాల్వ్ అవ్వదు. బిల్లీ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన అప్ సైడ్ డౌన్కి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యాడని
తెలుస్తుంది. తనతో పనిచేసే హెదర్ అనే కోవర్కర్ని కిడ్నాప్ చేసి మిల్క్కి తీసుకుని వెళ్ళి ఆ ర్యాట్స్ క్రీచర్కి ఇస్తాడు అండ్ అవి తనని అటాక్ చేస్తాయి. మ్యాగ్నెట్స్ గురించి తెలుసుకోవడానికి జాయిస్ హాపర్ని ఒప్పించి ఓల్డ్ హాకిన్స్ ల్యాబ్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చని ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి తీసుకుని వెళ్తుంది. కానీ అక్కడ హాపర్ని ఒక రష్యన్ సోల్జర్ అటాక్ చేస్తాడు. ఆ రష్యన్ సోల్జర్ హాపర్ని కొట్టి పారిపోతాడు. ర్యాట్స్ ఇన్వెస్టిగేషన్ కోసం నాన్సీ అండ్ జోనథన్ మిసెస్ డ్రిస్కోయల్ దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు తను చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. ఐస్ క్రీమ్ పార్లర్లో రాబిన్ రష్యన్ మెసేజ్ని డీకోడ్ చేస్తుంది. షిప్మెంట్ స్టార్కోట్కి రాత్రి వస్తుందని తెలుస్తుంది. రాబిన్, డస్టిన్ అండ్ స్టీవ్ రాత్రి షిప్మెంట్ కోసం వెయిట్ చేసి చూస్తే నిజంగా రష్యన్స్ వస్తారు అక్కడికి. మ్యాక్స్ అండ్ లెవెన్ సరదాగా మైక్ ఏం చేస్తున్నాడో అని లెవెన్ సైకిక్ పవర్స్తో చూద్దాం అనుకుంటారు. అలా చూస్తున్న టైంలోనే బిల్లీని కూడా చూస్తూ ఉంటే తను హెదర్ని ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది. మ్యాక్స్తో కలిసి లెవెన్ బిల్లీ అండ్ హెదర్ని లొకేట్ చేసి హెదర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ బిల్లీ, హెదర్ అండ్ వాళ్ళ పేరెంట్స్ అంతా నార్మల్గానే ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసాక హెదర్ పేరెంట్స్ని బిల్లీ అండ్ హెదర్ అటాక్ చేసి మైండ్ ఫ్లేయర్ దగ్గరికి తీసుకెళ్తారు. మనకి ఊర్లో ఉన్న ర్యాట్స్ అన్నీ ఎక్స్ప్లోడ్ అయ్యి లిక్విడ్లో ఒక సింగిల్ ఆబ్జెక్ట్లో ఫామ్ అవుతాయి. అదే మైండ్ ఫ్లేయర్. విల్ తన ఫ్రెండ్స్తో మైండ్ ఫ్లేయర్ మళ్ళీ వచ్చింది అని అండ్ ఈసారి బిల్లీని ప్రొసెస్ చేసిందని చెప్తాడు. మైండ్ ఫ్లేయర్ నాపాలంటే బిల్లీని పట్టుకోవాలని చెప్తాడు. ఇంతలో హాపర్ అండ్ జాయిస్ మేయర్ ఆఫీస్కి వెళ్తారు. బికాజ్ హాపర్ని అటాక్ చేసిన రష్యన్ని హాపర్ అక్కడే చూశాడంట. మేయర్ తనకి ఏం చెప్పడు, బట్ కొట్టాక ఆ రష్యన్ స్టార్కౌట్ మాల్ ఓనర్ కోసం పనిచేస్తాడని అండ్ అతని పేరు గ్రిగోరీ అని చెప్తాడు. అండ్ ఆ మాల్కి సౌత్ సైడ్ అంతా మాల్ ఓనర్ ల్యాండ్ కొనుక్కొని ఉంటాడని చెప్తాడు. సో పవర్ ప్లాంట్ పక్కనే బిగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మెషిన్ పెట్టి ఉండొచ్చని వీళ్ళు అనుకుంటారు. మాల్లో స్టీవ్, రాబిన్ అండ్ డస్టిన్ ఆ ప్యాకేజ్లో ఏముందో తెలుసుకోవడానికి మాల్ బ్లూ ప్రింట్ చెక్ చేస్తారు. కొన్ని సీక్రెట్ రూమ్స్ కనబడతాయి. అక్కడికి వెళ్ళడానికి ఎయిర్ డక్ట్స్లో నుంచి వెళ్ళాలి. అందులో వాళ్ళు పట్టారు కాబట్టి చిన్నగా ఉన్న లూకస్ చెల్లైన ఎరికాని అడుగుతారు. తను లైఫ్ టైం ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇస్తేనే ఒప్పుకుంటుంది. అలా తను వెళ్ళి వాళ్ళని కూడా తీసుకుని వెళ్తుంది. అక్కడ వాళ్ళు ప్యాకేజ్ చూస్తే ఏదో గ్రీన్ కలర్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి. అక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు వెళ్ళింది ఒక లిఫ్ట్ అండ్ అది లాక్ అయిపోతుంది. కాబట్టి బయటకు రావడానికి చాలా బటన్స్ ట్రై చేస్తారు. బట్ మాల్ అండర్ గ్రౌండ్లో చాలా సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. నాన్సీ అండ్ జానథన్ వాళ్ళ జాబ్స్ కోల్పోతారు. బికాస్ పర్మిషన్ లేకుండా వాళ్ళు మిసెస్ డ్రిస్కాయిల్ కేస్ని తీసుకుంటారు అండ్ దానివల్ల మిసెస్ డ్రిస్కాయిల్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. హాస్పిటల్లో నాన్సీ ఆ డ్రిస్కాయిల్ని కలవడానికి వెళ్ళినప్పుడు తన మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉంది అని చూస్తుంది. లెవెన్ అండ్ గ్యాంగ్ బిల్లీని బంధిస్తారు. మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉండడం వల్ల తను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అండ్ డోర్ బద్దలు కొట్టుకుని లెవెన్ని అటాక్ చేస్తాడు. బట్ లెవెన్ కూడా అటాక్ చేసినప్పుడు తప్పించుకొని వేర్ హౌస్కి పారిపోతాడు. ఇక్కడ చూపించేది ఏంటంటే మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో చాలామంది ఉంటారు. హాపర్ అండ్ జాయిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మెషిన్ కోసం వెతుకుతూ ల్యాబ్లోకి వెళ్తే వాళ్ళకి అలెక్సీ అన్న సైంటిస్ట్ కలుస్తాడు అండ్ తనకి రష్యన్ మాత్రమే వచ్చు. సో రష్యన్ వచ్చిన మనిషి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయిన బౌమన్ దగ్గరికి అలెక్సీని తీసుకెళ్తారు. స్టీవ్, డస్టిన్, ఎరికా అండ్ రాబిన్ మాల్ లిఫ్ట్ నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్తారు. అక్కడ గ్రీన్ బాటిల్ పగిలిపోతుంది. అక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే రష్యన్స్ ఒక పెద్ద మెషిన్తో అప్సైడ్ డౌన్ గేట్ని ఓపెన్ చేస్తున్నారని. మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో చాలామంది ఉండడం వల్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నాన్సీ అండ్ జానథన్ హాస్పిటల్కి వెళ్తారు. కానీ అక్కడ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్న చాలామంది వాళ్ళని అటాక్ చేస్తారు. వాళ్ళని చంపేసినా కూడా ఒక లిక్విడ్లా ఫామ్ అయ్యి చిన్న సైజ్ మైండ్ ఫ్లేయర్ లాగా మారి అటాక్ చేస్తుంది. అప్పుడే లెవెన్ తన పవర్స్తో దాన్ని చంపేస్తుంది. స్టీవ్ అండ్ రాబిన్ అండర్ గ్రౌండ్లో రష్యన్స్కి దొరికేస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారు అన్నది తెలుసుకోవడానికి వాళ్ళని చాలా టార్చర్ చేస్తారు అండ్ డ్రగ్స్ కూడా యూజ్ చేస్తారు. డస్టిన్ అండ్ ఎరికా హెల్ప్తో వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎలాగో అలాగా. హాపర్ అండ్ జాయిస్ అలెక్సీ ద్వారా రష్యన్ అప్సైడ్ డౌన్ గేట్ ఓపెన్ చేస్తున్నారని తెలుసుకొని డాక్టర్ ఓవెన్స్ని కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ చెప్పి పిల్లల్ని కాపాడాలని బయలుదేరుతారు. లెవెన్ తన సైకిక్ పవర్తో బిల్లీని ట్రాప్ చేసి తన మైండ్తో మైండ్ ఫ్లేయర్ని ఎక్కడున్నాడో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇక్కడ బిల్లీ టఫ్ చైల్డ్హుడ్ స్టోరీ ఒకటి తెలుసుకుంటుంది. ఈలోపు మైండ్ ఫ్లేయర్కి లెవెన్ లొకేషన్ తెలిసిపోతుంది. మైండ్ ఫ్లేయర్ తను కంట్రోల్ చేసే మనుషులను చంపేసి లిక్విడ్గా ఒక పెద్ద క్రీచర్లా తయారయ్యి లెవెన్ అండ్ గ్యాంగ్ని అటాక్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో లెవెన్ కాలుకి మైండ్ ఫ్లేయర్ పెద్ద గాయం చేస్తుంది. లెవెన్ కాలు మెడికేషన్ కోసం అని పక్కనే ఉన్న మెడికల్ స్టోర్లోకి వెళ్తారు అందరూ. అక్కడ డస్టిన్ వాకీతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ బ్యాటరీ లో ఉండడం వల్ల ఎవరికీ ఏం వినబడదు. ఇంతలో మత్తులో ఉన్న రాబిన్ అండ్ స్టీవ్ని మాల్లో దాస్తారు. ఆ టైంలో స్టీవ్కి రాబిన్ అంటే ఇష్టమని చెప్తాడు. బట్ రాబిన్కి అమ్మాయిలంటేనే ఇష్టమని తను చెప్తుంది. ఈలోపు లెవెన్ తన పవర్స్తో డస్టిన్ ఎక్కడున్నాడో అని చూస్తుంది. హాపర్ అండ్ జాయిస్ అలెక్సీని బౌమన్తో కలిసి ఒక ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్తారు. ఈ గ్యాప్లో బౌమన్ అండ్ అలెక్సీ చాలా క్లోజ్ అవుతారు.
కానీ అక్కడ బౌమన్ కళ్ళ ముందే అలెక్సీని గ్రిగోరీ కాల్చి చంపేస్తాడు. గ్రిగోరీ దగ్గర ఉన్న వాకీ టాకీ ద్వారా హాపర్ అండ్ గ్యాంగ్కి అర్థమయ్యేది ఏంటంటే రష్యన్స్ పిల్లల్ని చంపడానికి మాల్కి వెళ్తున్నారని. పిల్లల్ని కాపాడడానికి వీళ్ళందరూ కూడా మాల్కి బయలుదేరుతారు. రష్యన్స్ మాల్లో డస్టిన్ అండ్ గ్యాంగ్ని అటాక్ చేస్తున్నప్పుడు 11 వచ్చి కాపాడుతుంది. అందరూ మాల్లో కలిశారన్న టైంకి 11 కాల్లో ఏదో క్రీచర్ తిరగడం వల్ల పెయిన్ ఎక్కువై పడిపోతుంది. కాల్లో క్రీచర్ మైండ్ ఫ్లేయర్ అటాక్ చేయడం వల్ల వచ్చిందనుకుని తన కాల్లో నుంచి కష్టపడి ఆ క్రీచర్ని తీసేస్తుంది 11. బట్ ఆ తర్వాత నుంచి తన పవర్స్ పనిచేయవు. ఈలోపు హాపర్ అండ్ గ్యాంగ్ కూడా అక్కడికి వస్తారు. రష్యన్స్ యూజ్ చేస్తున్న మషిన్ని ఆపాలంటే 2 కీస్ కావాలి. అవి లాకర్లో ఉంటాయి. దాని కోడ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అని అలెక్సీ చెప్తాడు. బట్ అది టైప్ చేసినా ఓపెన్ అవ్వదు. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూని అక్కడ ఇన్పుట్ చేయాలి, కానీ అది ఎవ్వరికీ గుర్తురాదు. సో ఈ టైంలో డస్టిన్ సూజీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు తెలుసుకుని చెప్తారు. అండ్ కీస్ తీసుకునే టైంలో గ్రిగోరీ అటాక్ చేస్తాడు హాపర్ని. జాయ్స్ని అక్కడ నుంచి పంపించేసి గ్రిగోరీతో ఫైట్ చేసి మషిన్లో పడేస్తాడు హాపర్. ఇదే టైంకి మాల్లో నాన్సీ అండ్ జానథన్ మీద బిల్లీ అటాక్ చేస్తాడు కార్తో. అటాక్ చేయబోతున్నప్పుడు స్టీవ్ కరెక్ట్ టైంలో కాపాడతాడు. లోపల మాల్లో మైండ్ ఫ్లేయర్ వచ్చి 11 అండ్ గ్యాంగ్ని అటాక్ చేస్తుంది. అండ్ బిల్లీ కూడా వస్తాడు. బట్ 11 బిల్లీ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ నుంచి బయటకు తీసుకొస్తుంది. అప్పుడు బిల్లీ మైండ్ ఫ్లేయర్ని ఎదుర్కొనే ప్రాసెస్లో చనిపోతాడు. హాపర్ 2 కీస్ని తనే పెట్టి మషిన్ క్లోజ్ చేసే ప్రాసెస్లో మషిన్ పేలిపోతుంది అండ్ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చనిపోతారు. కొంతసేపటికి గేట్ క్లోజ్ అవుతుంది అండ్ మైండ్ ఫ్లేయర్ కూడా కనెక్షన్ కట్ అయ్యి చనిపోతుంది. 3 months తర్వాత డాక్టర్ ఓవెన్స్ వాళ్ళు ఆ ల్యాబ్ని సీజ్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ మాల్లోది జస్ట్ యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేస్తారు. ఇన్ని డెత్స్ వల్ల హాకిన్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. 11 హాపర్ చనిపోవడం వల్ల జాయ్స్ అండ్ ఫ్యామిలీతో ఉంటుంది. అండ్ వాళ్ళు అందరికీ గుడ్ బై చెప్పి హాకిన్స్ వదిలి వెళ్ళిపోతారు. పోస్ట్ క్రెడిట్ సీన్లో కామ్చట్కా అని రష్యాలో ప్రిజనర్ని ఒక డెమోగోర్గన్కి ఆహారంగా వేస్తారు. కానీ అమెరికన్ని ఏం చేయొద్దు అంటారు. ఇక్కడతో సీజన్ 3 క్లోజ్ అవుతుంది. సీజన్ 3 ఈవెంట్స్ కంప్లీట్ అయిన 9 monthsకి మార్చ్ 1986లో ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది. బయర్స్ ఫ్యామిలీ ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంటారు అండ్ 11 కూడా వాళ్ళతోనే ఉంటుంది. హాపర్ ఏమో రష్యాలో ఉంటాడు. లాస్ట్ సీజన్ చనిపోయాడు అనుకుంటాం, కానీ తను బ్లాస్ట్ నుంచి తప్పించుకుంటాడు. బట్ రష్యన్స్కి దొరికేస్తాడు. సో వాళ్ళు తనని కిడ్నాప్ చేసి అప్ సైడ్ డౌన్ ఇన్ఫర్మేషన్ కోసం టార్చర్ చేస్తూ ఉంటారు. మైక్, డస్టిన్ అండ్ లూకస్ హాకిన్స్ హై స్కూల్లో చదువుతుంటారు. లూకస్ సిస్టర్ అయిన ఎరికా కూడా హాకిన్స్లోనే ఉంటుంది. మైక్ అండ్ డస్టిన్ డంజన్స్ అండ్ డ్రాగన్స్ అనే ఒక క్లబ్లో జాయిన్ అవుతారు. ఆ క్లబ్ పేరు హెల్ ఫ్లయర్ క్లబ్. దీన్ని ఎడీ మన్సన్ అన్న కొత్త క్యారెక్టర్ లీడ్ చేస్తూ ఉంటాడు. మ్యాక్స్ కూడా సేమ్ స్కూల్లోనే ఉంటుంది, కానీ బిల్లీ చనిపోయాక అండ్ వాళ్ళ ఫాదర్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాక తను డిప్రెషన్లో ఉంటుంది. ఎవరితో సరిగ్గా మాట్లాడదు. లూకస్ కూడా డస్టిన్ అండ్ మైక్తో క్లబ్లో జాయిన్ అవ్వకుండా హాకిన్స్ బాస్కెట్బాల్ టీంలో జాయిన్ అవుతాడు. నాన్సీ అండ్ జానథన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటారు, కానీ అదంతా వర్కౌట్ అవ్వదు. నాన్సీ న్యూస్ పేపర్ కంపెనీకి పనిచేస్తుంది హాకిన్స్లోనే. జానథన్ వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తూ కాలిఫోర్నియాలో ఒక ఫ్రెండ్ అయిన ఆర్జైల్తో తిరుగుతూ ఉంటాడు. హాకిన్స్ బాస్కెట్బాల్ టీంలో జేసన్ అనే ఒకడు ఉంటాడు. తనకి ఎడీకి అస్సలు పడదు. జేసన్ గర్ల్ ఫ్రెండ్ అయిన క్రిసీకి చాలా హెల్యూసినేషన్స్ వస్తాయి. దానికి తను ఎడీని డ్రగ్స్ అడుగుతుంది. డ్రగ్స్ కోసం ఎడీ క్యారవాన్కి వెళ్ళినప్పుడు వెక్నా అన్న క్యారెక్టర్ కనిపించి క్రిస్ని దారుణంగా చంపేస్తాడు. ఏం జరుగుతుందో తెలియక ఎడీ అక్కడి నుంచి పారిపోతాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఎడీ పారిపోయాడని చెప్పి ఎడీని ప్రైమ్ సస్పెక్ట్గా చేస్తారు. ఎడీ ఏదో కల్ట్ గేమ్స్ ఆడుతూ తన గర్ల్ ఫ్రెండ్ని చంపాడని జేసన్ తన గ్యాంగ్తో ఎడీ కనబడితే చంపేద్దామని తిరుగుతూ ఉంటాడు. అదంతా లూకస్ కూడా గ్యాంగ్లో ఉండి చూసి ఏం చేయలేక అలా ఉంటాడు. ఎడీకి మంచి ఫ్రెండ్స్గా మారిన మైక్ అండ్ డస్టిన్ ఎడీ ఈ మర్డర్ చేసి ఉండడని సీడీ షాప్లో వర్క్ చేస్తున్న స్టీవ్ అండ్ రాబిన్ని హెల్ప్ అడుగుతారు. ఇవన్నీ అప్సైడ్ డౌన్ వల్ల జరుగుతుందని నాన్సీ ఫీల్ అయ్యి తన అసిస్టెంట్ అయిన ఫ్రెడ్తో కలిసి ఎడీ అంకల్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు తన అసిస్టెంట్ కూడా అలానే చనిపోతాడు. వెక్నా ఎవరైతే మెంటలీ అన్స్టేబుల్ ఆర్ డిప్రెస్డ్ ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసి చంపేస్తాడు. అండ్ వాళ్ళకి వెక్నా కనిపించే ముందు గ్రాండ్ ఫాదర్ క్లాక్ అన్నది కనిపిస్తుంది. మైక్ 11ని కలవడానికి కాలిఫోర్నియాకి వెళ్తాడు. తను అక్కడికి హ్యాపీగా ఉందని 11 పంపించిన లెటర్స్తో అర్థం చేసుకుంటాడు మైక్. కానీ 11 హ్యాపీగా ఉండదు, ఎందుకంటే తన్ని అక్కడ బులీ చేస్తూ ఉంటారు. అదే టైంలో 11 తనని బులీ చేసిన ఒక అమ్మాయిని కొట్టడం వల్ల పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. దారిలో డాక్టర్ ఓవెన్స్ పోలీసుల దగ్గర నుంచి 11ని కన్విన్స్ చేసి ఒక థ్రెట్ రాబోతుంది అండ్ నీ పవర్స్ని వెనక్కి తీసుకుని రావచ్చని నెవాడాలో ఒక డెజర్ట్ అండర్ గ్రౌండ్ ల్యాబ్లోకి తీసుకెళ్తాడు. అక్కడే డాక్టర్ బ్రెనర్ కూడా ఉంటాడు.
ఇంకా బతికే ఉన్నాడని అర్థమవుతుంది. 11కి ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. డాక్టర్ మార్టిన్ బ్రెన్నరే హాకిన్స్ ల్యాబ్లో కిడ్స్ని చంపేశాడని. అక్కడ ఉండనని రెసిస్ట్ చేస్తుంది, కానీ తర్వాత మైండ్ మార్చుకుని ఉంటుంది. తన ఫ్లాష్ బ్యాక్లో ఎవరు తనతో మాట్లాడకపోవడంతో పీటర్ బలార్డ్ అని ఒక అసిస్టెంట్ ల్యాబ్లో తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. జాయ్స్కి హాపర్ బ్రతికే ఉన్నాడని లెటర్ వస్తుంది అండ్ అందులో సీక్రెట్ కోడ్ ఉంటుంది. బౌమన్ హెల్ప్తో రష్యా వెళ్ళాలనుకుంటుంది హాపర్ని రక్షించడానికి. రష్యాలో ఎన్జో అని ఒక సెక్యూరిటీ గార్డ్ హాపర్ని విడిపించడానికి $40,000 అడుగుతాడు. ఆ మనీ తీసుకుని అలస్కా వెళ్తారు బౌమన్ అండ్ జాయ్స్. అక్కడి నుంచి రష్యా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. కానీ అక్కడ రష్యన్ పైలట్ డబ్బులు కాసపడి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి రష్యన్స్కి అమ్మేద్దాం అనుకుంటాడు. బట్ బౌమన్ అండ్ జాయ్స్ కలిసి ఆ పైలట్ని ట్రాప్ చేసి ఎలాగో అలాగా హాపర్ ఉన్న ప్రిజన్కి వెళ్తారు. ఇంతలో ఎన్జో రష్యన్స్కి దొరికేస్తాడు అండ్ మళ్ళీ ఎన్జో అండ్ హాపర్ని లోపల వేస్తారు. ఆల్రెడీ డెమోగార్గన్ని క్యాప్చర్ చేసి దానికి ప్రిజనర్స్ని ప్రేగా వేస్తున్న రష్యన్స్ ఎన్జో అండ్ హాపర్ని కూడా పంపుతారు. కానీ హాపర్కి వాటితో ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఫైర్తో ఎలాగోలాగా ఎన్జోతో కలిసి తప్పించుకుంటాడు. అదే టైంలో జాయ్స్ అండ్ బౌమన్ అక్కడికి వస్తారు అండ్ జాయ్స్ హాపర్ కలుస్తారు. యుఎస్ జనరల్ హాకిన్స్ ల్యాబ్లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ వల్లే అన్ని డెత్స్ జరుగుతున్నాయని 11నే దీనికి కారణమని వెతకడం స్టార్ట్ చేస్తాడు. కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు మైక్, విల్ అండ్ జానథన్కి యుఎస్ జనరల్ 11ని వెతుకుతున్నాడని అండ్ డాక్టర్ ఓవెన్స్ తనకి ట్రైనింగ్ ఇస్తున్నాడని థ్రెట్ గురించి చెప్తారు. ఈలోపు ఆర్మీ జానథన్ వాళ్ళ ఇంటి మీద అటాక్ చేయడంతో వాళ్ళు అర్జైల హెల్ప్ తోటి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఒక ఆఫీసర్ 11 ప్లేస్కి ఇంటర్నెట్ నెంబర్ ఇచ్చి చనిపోతాడు. డస్టిన్ గర్ల్ ఫ్రెండ్ అయిన సూజీ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి ఇంటర్నెట్ నెంబర్ లొకేషన్ కనుక్కోమని ఆ ప్లేస్కి స్టార్ట్ అవుతారు. ఇటువైపు హాకిన్స్లో మ్యాక్స్కి కూడా హాల్యూజినేషన్స్ స్టార్ట్ అవుతాయి. బికాస్ ఆఫ్ అ డిప్రెషన్ అండ్ వీక్ మైండ్ వెక్నా తనని టార్గెట్ చేస్తాడు. డస్టిన్, మ్యాక్స్, రాబిన్, స్టీవ్ అండ్ నాన్సీ ఎడీ ఉన్న ప్లేస్ని కనుక్కొని తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఫిక్స్ అవుతారు. అండ్ ఇదే టైప్ ఆఫ్ మర్డర్స్ 30 years బ్యాక్ జరిగాయని, అది చేసిన విక్టర్ క్రిల్ అసైలంలో ఉన్నాడని తెలుసుకొని నాన్సీ అండ్ రాబిన్ కాలేజ్ స్టూడెంట్స్లా అసైలంకి వెళ్ళి విక్టర్ క్రిల్తో మాట్లాడతారు. విక్టర్ క్రిల్ వాళ్ళకి అన్నీ చెప్తాడు. 1959లో వార్ అయిపోయాక ఒక హౌస్ పర్చేస్ చేసి అక్కడికి వచ్చిన తన ఫ్యామిలీతో కొన్ని డేస్కి పెట్ యానిమల్స్ చనిపోవడం, స్పైడర్స్ కనబడుతూ ఉండడం, విక్టర్ వైఫ్ అండ్ డాటర్ కూడా బోన్స్ విరిగి దారుణంగా చనిపోతారు. ప్రజెంట్లో క్రిసి అండ్ ఫ్రెడ్ ఎలా చనిపోయారో అలా. తన కొడుకు ఏమో అన్కాన్షియస్ అయిపోతాడు. తన వైఫ్ అండ్ కిడ్స్ని విక్టరే చంపాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే విక్టర్ హాల్యూజినేషన్లోకి వెళ్ళినప్పుడు రేడియోలో వచ్చిన సాంగే తనని బయటికి రావడానికి గైడ్ చేసిందని చెప్తాడు. విక్టర్కి ప్రజెంట్ స్టేట్లో కళ్ళు ఉండవు. లూకస్ బాస్కెట్బాల్ టీంని మిస్లీడ్ చేసి ఫైనల్గా డస్టిన్ అండ్ గ్యాంగ్తో కలుస్తాడు అండ్ వాళ్ళని వార్న్ చేస్తాడు, ఇలా జేసన్ మిమ్మల్ని వెతుకుతున్నాడు అండ్ ఎడీని చంపాలని చూస్తున్నాడని. మ్యాక్స్కి కూడా గ్రాండ్ ఫాదర్ క్లాక్ కనిపించినప్పుడు వెక్నా వల్ల చనిపోతుందని అనుకుంటుంది. ఫిజికల్గా అక్కడే గాల్లో ఉన్న మెంటల్గా అప్సైడ్ డౌన్లో ఉంటుంది. ఈలోపు నాన్సీ కాల్ చేసి డస్టిన్కి తన ఫేవరెట్ సాంగ్ ప్లే చేయమని చెప్తాడు. అప్పుడు కేట్ బిషప్ రన్నింగ్ అప్ హిల్ సాంగ్ ప్లే చేస్తారు అండ్ మ్యాక్స్ వెక్నా నుంచి తప్పించుకుని వస్తుంది. ఎవరెంత పిలిచినా వెక్నా పొజెస్ చేసిన హ్యూమన్స్ మెంటల్ స్టేజ్లో ఉన్నప్పుడు వినిపించదు. బట్ మ్యూజిక్ మాత్రం మన బ్రెయిన్లో ఎంత హిడెన్ ప్లేస్లో అయినా రీచ్ అవుతుందని చెప్తారు. జేసన్ అండ్ గ్యాంగ్ ఆల్మోస్ట్ తన గ్యాంగ్తో ఎడీ మన్సన్ని పట్టేసుకున్నప్పుడు ఎడీ తప్పించుకుంటాడు. జేసన్ ముందే తన గ్యాంగ్లో ఒక మెంబర్ని వెక్నా చంపేస్తాడు. జేసన్ ఎడీకి ఏదో బ్లాక్ మ్యాజిక్ తెలుసు అండ్ తన క్లబ్లో మెంబర్స్ ఇదంతా చేస్తున్నారని చెప్పి హాకిన్స్ టౌన్లో అందరినీ రెచ్చగొడతాడు. హాపర్ ప్లేస్లో వచ్చిన కొత్త షరీఫ్ మైక్, డస్టిన్ అండ్ లూకస్ ఫ్యామిలీస్ని క్వశ్చన్ చేస్తారు. డస్టిన్ అండ్ గ్యాంగ్ అన్ని అప్సైడ్ డౌన్ గేట్స్ క్లోజ్ అయ్యాయి కదా, మరి వెక్నా ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తున్నాడని ఆలోచిస్తారు. ఈ టైంలో విక్టర్ క్రిల్ ఇంటికి వెళ్తారు. అక్కడ అన్ని లైట్స్ ఫ్లికర్ అవుతూ ఉంటాయి. అప్సైడ్ డౌన్లో విక్టర్ క్రిల్ ఇంట్లో వెక్నా ఉన్నాడని అర్థమవుతుంది. వీళ్ళకి నియరెస్ట్గా జరిగిన మర్డర్ సైట్లో ఏమైనా పోర్టల్ ఉందేమో అని చూడడానికి జేసన్ ఫ్రెండ్స్ చనిపోయిన లేక్కి వెళ్తారు. అక్కడ అండర్ వాటర్లో ఒక పోర్టల్ ఉంటుంది. అది చూడడానికి వెళ్ళిన స్టీవ్ని టెంటికల్స్ అప్సైడ్ డౌన్లోకి లాగేస్తాయి. ఆ తర్వాత డెమో బ్యాట్ స్టీవ్ని అటాక్ చేస్తాయి. ఇంతలో నాన్సీ, రాబిన్ అండ్ ఎడీ కూడా లోపలికి వెళ్ళి స్టీవ్ని కాపాడతారు. కానీ ఆ డైమెన్షన్లోనే స్ట్రక్ అయిపోతారు. 11 అప్సైడ్ డౌన్కి పోర్టల్ ఎప్పుడైతే ఓపెన్ చేసిందో అప్పుడు టైమే అక్కడ ఉంటుంది. ముందుకి కదలదు టైం. అందుకే నాన్సీ ఇంట్లో ఏమైనా గన్స్ ఉన్నాయని చూడడానికి వెళ్తే ఏముండవు అక్కడ. సీజన్ 1లో విల్ లైట్స్తో ఎలా అయితే కమ్యూనికేట్ చేస్తాడో అది వీళ్ళకి గుర్తు వచ్చి సేమ్ ఫాలో అవుతారు డస్టిన్, లూకస్ అండ్ ఎరిక్ అని కాంటాక్ట్ అవ్వడానికి. ఆ తర్వాత ఎక్కడైతే మర్డర్స్ అవుతున్నాయో ఆ ప్లేసెస్లో పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయని అర్థమయ్యి క్రిసి మర్డర్ అయిన ఎడీ ట్రైలర్కి అందరూ వెళ్తారు. రియల్ వరల్డ్లో డస్టిన్, లూకస్ అండ్ ఎరికా కూడా అక్కడికి వస్తారు.
వీళ్ళు అనుకున్నట్టు పోర్టల్ ఉంటుంది. అందరూ ఆ పోర్టల్ నుంచి రియల్ వరల్డ్కి వచ్చేస్తారు. కానీ నాన్సీని వెక్నా పొసెస్ చేస్తాడు. బికాస్ బార్బ్ చనిపోవడం వల్ల తనకి అప్పుడప్పుడు హాల్యూసినేషన్స్ వస్తాయి కాబట్టి. విక్టర్ క్రీల్ కొడుక్కి కూడా 11 లాంటి పవర్స్ ఉంటాయి. వాడే పెట్స్ని, వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ని చంపేస్తాడు. హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు విక్టర్ని అరెస్ట్ చేశాక ఆ అబ్బాయిని ల్యాబ్కి తీసుకొచ్చి టెస్ట్ చేస్తారు. ఆ అబ్బాయికి టెస్ట్ సబ్జెక్ట్ 001 అని పెడతారు. పీటర్ ఎవరైతే 11కి హెల్ప్ చేస్తాడో తను 11ని కన్విన్స్ చేసి ఇది జైలు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్తాడు. హాకిన్స్ వాళ్ళు తన నెక్లో ఒక చిప్తో కంట్రోల్ చేస్తారు. అది 11 హెల్ప్తో తీయించేసుకుంటాడు. ఆ తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా అక్కడ ఉన్న అందరినీ పీటర్ చంపేస్తాడు. తనతో కలవమని 11ని కూడా పీటర్ అడుగుతాడు. దానికి 11 ఒప్పుకోదు. పీటరే 001 అండ్ విక్టర్ క్రిల్ కొడుకైన హెన్రీ అని రివీల్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అలా ఆల్మోస్ట్ 11 చనిపోయింది అనుకున్నప్పుడు పీటర్ని చంపడానికి తను తెలియకుండానే పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ పడేస్తుంది. అదే అప్సైడ్ డౌన్ అండ్ అక్కడ మ్యూటేషన్ వల్ల పీటరే వెక్నాగా మారుతాడు. నాన్సీని కాపాడడానికి తన ఫేవరెట్ సాంగ్ వెతుకుతూ ఉంటారు. వెక్నా నాన్సీని అటాక్ చేయకుండా తన విజన్ చూపిస్తాడు ఏం చేయబోతున్నాడు అని. 11కి పవర్స్ వస్తాయి అండ్ తను వెళ్తా అంటే డాక్టర్ బ్రెనర్ వద్దు అంటాడు. బికాస్ 001 కంటే 11 ఇంకా పవర్ఫుల్ కాదు కాబట్టి. అప్సైడ్ డౌన్ పోర్టల్లో 001ని పంపేశాక తన స్పృహ కోల్పోయి మొత్తం మర్చిపోతుంది. 001 కానీ పోర్టల్ కానీ ఏది గుర్తుండదు 11కి. అప్పుడే అప్సైడ్ డౌన్ ఉందని డాక్టర్ బ్రెనర్కి తెలిసి 11తో ఆ వరల్డ్ని వెతుకుతూ ఉంటాడు. హాపర్ అండ్ గ్యాంగ్ ఇంకా డెమోగోగన్ని చావలేదని తెలుసుకుని పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్తే అక్కడ చాలా డెమోగోగన్స్ ఉంటాయి. బేసిక్గా అది ఒక ల్యాబ్, అందులో వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఎన్జో హెల్ప్తో ఒక ట్రక్లో హాపర్ అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ అమెరికాకి వెళ్ళడానికి దారి దొరకదు. బికాజ్ వచ్చిన హెలికాప్టర్ పాడైపోతుంది అండ్ బాగు చేసుకుని వెళ్ళే ప్రయత్నంలో అది దారిలో ఆగిపోవచ్చు, లేదా రష్యన్స్ దాన్ని కూల్చేయచ్చు. అందుకే కోడ్ లాంగ్వేజ్లో దొరకకుండా కాల్ కోసం వెయిట్ చేస్తారు ఫ్రమ్ డాక్టర్ ఓవెన్స్. 11 టెలికైనసిస్ పవర్తో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూస్తుంది. హాకిన్స్లో వెక్నా అప్సైడ్ డౌన్ని అర్త్కి కలిపేయడానికి 4 మర్డర్స్ చేయాలి, ఆల్రెడీ 3 అయ్యాయి అని నాన్సీ చెప్తుంది. అయితే 11 ఎలా అయితే బాడీని ట్రాన్స్లో పెట్టి టెలికైనసిస్ చేస్తుందో అలానే వెక్నా కూడా ఆపరేట్ చేస్తాడు. సో తన బాడీ టెంటకల్స్కి అలైన్ అయి ఉంటుంది అప్సైడ్ డౌన్లో. అప్పుడు తనని చంపాలని ప్లాన్ వేసుకుంటారు. కానీ దానికి మ్యాక్స్ని ఎరగా వేస్తారు. అది లూకస్కి నచ్చదు, బట్ వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఇదంతా తెలుసుకున్న 11 ల్యాబ్ నుంచి హాకిన్స్కి వెళ్ళాలనుకుంటుంది. కానీ డాక్టర్ బ్రెనర్స్ వద్దంటాడు. ఓవెన్స్ని లోపల బంధించి 11కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపేస్తాడు. ఈలోపు అక్కడ మిలిటరీ అటాక్ చేస్తుంది 11 కోసం. అందరినీ చంపేస్తారు. బ్రెనర్ మాత్రం 11ని తీసుకుని ఒక్కడే వెళ్తాడు. బట్ బ్రెనర్కి కూడా బుల్లెట్స్ దిగుతాయి. ఇంతలో మైక్, విల్, జానథన్ అండ్ అర్జైల్ అక్కడ రీచ్ అవుతారు. 11ని కాల్చే టైంలో హెలికాప్టర్ని తన పవర్స్తో 11 పేల్చేస్తుంది. మైక్ అండ్ గ్యాంగ్ 11ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హాకిన్స్లో వెపన్స్ కోసం నాన్సీ అండ్ గ్యాంగ్ ఎడీకి తెలిసిన వెపన్స్ ప్లేస్కి వెళ్తారు. అక్కడే జేసన్ ఎదురయ్యి వాళ్ళని ఫాలో అవుతాడు. డస్టిన్ అండ్ గ్యాంగ్ ప్లాన్ని 4 ఫేసెస్లో అమలు చేస్తారు. వెక్నా ఉంటే రియల్ వరల్డ్లో లైట్స్ ద్వారా క్రీల్ హౌస్లో తెలుసుకున్న ఎరికా బయటకు వచ్చి సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడు క్రీల్ హౌస్ లోపల ఉన్న లూకస్ అండ్ మ్యాక్స్ వెక్నాని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు లూకస్ ఎరికాకి సిగ్నల్ ఇవ్వాలి. ఆ తర్వాత అప్సైడ్ డౌన్లో డస్టిన్ అండ్ ఎడీ డెమోబాట్స్ని అట్రాక్ట్ చేసుకుని క్రీల్ హౌస్ నుంచి దూరంగా తీసుకుని వెళ్ళాలి. అది అయ్యాక లాస్ట్ ఫేస్లో ట్రాన్స్లో ఉన్న వెక్నాని స్టీవ్, నాన్సీ అండ్ రాబిన్ అటాక్ చేసి చంపేయాలి. హాకిన్స్ వెళ్ళడానికి ఇమీడియట్ ఫ్లైట్స్ ఆర్ వే ఏం ఉండకపోవడంతో 11 కూడా వెక్నా లాగా మైండ్లో నుంచి డస్టిన్ అండ్ గ్యాంగ్కి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుంది. పెద్ద బాత్ టబ్ అండ్ చాలా సాల్ట్ కావాలి కాబట్టి అక్కడే ఉన్న పిజ్జా షాప్లో అరేంజ్ చేసుకుంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ అర్జైల్. హాపర్ అండ్ గ్యాంగ్కి కూడా హెలికాప్టర్ రిపేర్ అవ్వదు బికాజ్ ఎన్జో ఒక పార్ట్ దాచేస్తాడు. ఫోన్ కాల్ కూడా రాదు, బట్ మెసేజ్ ఏమొస్తుందంటే హాకిన్స్లో పిల్లలకి హెల్ప్ కావాలి అని. సో అక్కడికి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడున్న డెమోగార్గన్స్ అండ్ మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ని ఏమైనా చేస్తే ఆ వరల్డ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అండ్ అది పిల్లలకి హెల్ప్ అవుతుందని హాపర్, జాయిస్ అండ్ బామన్ మళ్ళీ ప్రెజెంట్కి వెళ్తారు. ఎన్జోని హెలికాప్టర్ రిపేర్కి వదిలేస్తారు. ఇక్కడ హాకిన్స్లో ప్లాన్ స్టార్ట్ చేస్తారు. అన్ని లైట్స్ ఆపేసి వెక్నా ఉన్నాడని తెలిసి ఎరికా తన ప్లేస్లో రెడీ ఉంటుంది. మ్యాక్స్ అప్సైడ్ డౌన్కి వెళ్ళాక జేసన్ అక్కడికి వస్తాడు అండ్ ఎరికాని సిగ్నల్ ఇవ్వకుండా ఆపుతారు. బట్ ఎలాగో అలాగా ఎరికా సిగ్నల్ ఇచ్చేస్తుంది. జేసన్ మ్యాక్స్ని చూసి లూకస్ ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశాడని ఎంత చెప్పినా వినకుండా అటాక్ చేస్తాడు. అప్సైడ్ డౌన్లో ఫుల్ మెటాలిక్ మ్యూజిక్తో ఎడీ అండ్ డస్టిన్ డెమో బ్యాట్స్ని క్రీల్ హౌస్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తారు. డెమో బ్యాట్స్ వస్తే తప్పించుకోవడానికి పోర్టల్ దగ్గర ఆల్రెడీ రోప్తో రెడీ ఉంటారు రియల్ వరల్డ్కి వెళ్ళిపోవడానికి.
డస్టిన్ వెళ్ళిపోతాడు, బట్ ఎడీ రోప్ కట్ చేస్తాడు టు బై సమ్ టైమ్ ఫర్ స్టీవ్, నాన్సీ అండ్ రాబిన్. అలానే మళ్ళీ పైకి వెళ్ళి మెటాలిక్ మ్యూజిక్ వాయిస్తాడు అండ్ డెమో బ్యాట్స్తో ఫైట్ చేస్తాడు ఎడీ. ఇదంతా తన ఫియర్స్ని ఫేస్ చేయడానికి అండ్ స్టీవ్, నాన్సీ, రాబిన్కి టైం ఇవ్వడానికి చేస్తాడు. ఆ టైంలో మ్యాక్స్ ఆల్రెడీ వెక్నాకి దొరికిపోతుంది, బికాస్ మ్యూజిక్ అందించడానికి జేసన్ లూకస్ని కదలనివ్వడు. అండ్ ఈ టైంలో వెక్నాని అటాక్ చేస్తుంది 11. ఎస్, తను కూడా వచ్చేసింది హెల్ప్ చేయడానికి. డస్టిన్ ఎడీ కోసం మళ్ళీ అప్సైడ్ డౌన్కి వస్తాడు, బట్ అప్పటికే డెమో బ్యాట్స్తో ఫైట్ చేస్తూ తను ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంటాడు అండ్ కొంతసేపటికి చనిపోతాడు కూడా. ఇక్కడ వెక్నా అండ్ 11 ఫైట్లో 11ని కూడా వెక్నా టెంటికల్స్తో కట్టేస్తాడు. 11 బాధ చూసి మైక్ నేనున్నా అని తనని లవ్ చేస్తున్నాడని చెప్తూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. స్టీవ్, రాబిన్ అండ్ నాన్సీ క్రీల్ హౌస్ అప్సైడ్ డౌన్లోకి ఆల్మోస్ట్ వెక్నాని రీచ్ అవుతారు అనగా టెంటికల్స్ రాబిన్ని, తర్వాత నాన్సీని అండ్ స్టీవ్ని లాగేసి కట్టేస్తాయి. మ్యాక్స్ బోన్స్ ఒకటిగా బ్రేక్ అవుతాయి. ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత లెగ్స్ విరిగిపోతూ ఉంటాయి. ఆ టైంలో లూకస్ జేసన్ని ఇంక అటాక్ చేసి హెల్ప్ చేసేలోపు లేట్ అయిపోతుంది. 11 మైక్ హెల్ప్తో మళ్ళీ తన పవర్స్ తెచ్చుకొని వెక్నాని అటాక్ చేస్తుంది అండ్ అదే టైంకి హాపర్ అండ్ గ్యాంగ్ కూడా డెమోగోర్గన్స్ని కాల్ చేస్తారు అండ్ ఫైట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం స్టీవ్ అండ్ గ్యాంగ్ కూడా పైకి వెళ్ళి ఫైర్తో అటాక్ అండ్ గన్తో అటాక్ చేసి వెక్నాని కూడా కాలుస్తారు. బట్ విండో నుంచి బయటపడి వెక్నా తప్పించుకుంటాడు. లాస్ట్ విక్టమ్ అయిన మ్యాక్స్ కూడా చనిపోవడంతో ఎర్త్ బ్రేక్ అయ్యి 4 సైడ్స్ ఆఫ్ ది ఎర్త్ చీలిపోతుంది. దీనివల్ల చాలామంది చనిపోతారు, ఇంక్లూడింగ్ జేసన్. 2 డేస్ తర్వాత ఇది అపోకలిప్స్ అని హాకిన్స్ని వదిలేసి చాలామంది వెళ్ళిపోతారు. 11 అండ్ గ్యాంగ్ మళ్ళీ హాకిన్స్కి వస్తారు. మ్యాక్స్ హాస్పిటల్లో ఉంటుంది. కోమాలో ఉందా బ్రెయిన్ డెడ్ స్టేజ్లో ఉందా అని డాక్టర్స్ కూడా చెప్పలేరు. మ్యాక్స్ చనిపోయాక కొన్ని మినిట్స్ తర్వాత మళ్ళీ పల్స్ వస్తుంది. అది 11 వల్ల వచ్చిందని లూకస్కి తెలీదు. ఇది ఒక మిరాకిల్ అని అందరూ అనుకుంటారు. మ్యాక్స్ కొన్ని ఇయర్స్లో లెగచ్చు లేదా అలానే ఉండిపోవచ్చు అని డాక్టర్స్ అంటారు. మ్యాక్స్ మైండ్లోకి మళ్ళీ 11 వెళ్ళాక కూడా మొత్తం డార్క్నెస్సే కనబడుతుంది తనకి. హాకిన్స్ హై స్కూల్ని షెల్టర్లా వాడతారు. అక్కడే అందరూ ఒక వాల్లో చనిపోయిన వారు మిస్సింగ్ పర్సన్స్ ఫోటోస్ అతికిస్తూ ఉంటారు. ఎడీ ఫోటో కూడా వాళ్ళ అంకుల్ రోజు చేంజ్ చేస్తారు, బికాస్ తనని ఇంకా మర్డరర్ అని నమ్మి తన ఫోటో పాడు చేస్తూ ఉంటారు. డస్టిన్ వెళ్ళి ఎడీ అంకుల్కి ఎడీ హీరో అని చెప్తాడు. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు తనతోనే ఉన్నాడు అని చెప్తాడు. స్టీవ్ అండ్ రాబిన్ అక్కడ షెల్టర్లో హెల్ప్ చేస్తారు అందరికీ. అక్కడే రాబిన్ లవ్ ఇంట్రెస్ట్ అయిన వికీని మళ్ళీ కలుస్తుంది. ఫైనల్గా మైక్ అండ్ గ్యాంగ్ హాపర్ క్యాబిన్కి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటే హాపర్ అండ్ గ్యాంగ్ వస్తారు, అందరూ కలుస్తారు. అక్కడ విల్ మైక్తో అంటాడు 001 ఇంకా చనిపోలేదని నాకు తెలుస్తుంది అని. అలాగే కొంతసేపటికి అప్సైడ్ డౌన్లో లాగే యాషెస్ అండ్ పోర్టల్ ఫైర్స్ కనబడతాయి రియల్ వరల్డ్ని కప్పేస్తూ. ఇక్కడితో సీజన్ 4 ఎండ్ అయింది. సీజన్ 5 వాల్యూమ్ 1 27 నవంబర్, వాల్యూమ్ 2 డిసెంబర్ 25 అండ్ ది ఫినాలే డిసెంబర్ 31న టెలికాస్ట్ అవుతుంది ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. మీకు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.